ఎటువై మీడు టైం అయితే 2:21 అవుతుంది. ఉప్పల్ కూడా వచ్చేసినాం. మరి ఏం డేంజర్ ఉంది రోడ్ అంటే రోడ్ బాగుంది, బట్ ఫాగ్ ఏం కనిపిస్తలే ముందు మన వాళ్ళ బైక్ తప్ప. ముందుకి ఎవడు వస్తారు, ఏదో వస్తుంది వెహికల్. మా ట్రైన్ వాళ్ళే పెద్దకున్నది, లారీ ఉన్నది. భయ్యా సన్యాదవదేనా ఈ ఊరేనా? ఇక్కడ మంచి ప్లేస్ ఉంది, తిందామని ఆగినాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ అయితే ఇంకో చిన్న రైడ్తోనైతే మేము ముందుకు వచ్చేసిన. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ నుంచి నేను కుకట్పల్లిలో ఉన్నా, JN2 దగ్గర హాస్టల్. ఇక్కడ నుంచి అయితే ఈరోజు భద్రాచలం పోవాలి. ఆల్మోస్ట్ ఎంత ఉందో చూడలేదు, ఇంకా మ్యాప్ పెట్టుకోలేదు. టైం వచ్చేసి 1:45 అవుతుంది నైట్లో. ఆల్రెడీ లడ్డు మన నవీన్ మన సౌత్ ఇండియా రైడ్కి వచ్చారు కదా, వాళ్ళిద్దరు కూడా ఆల్రెడీ వస్తున్నారంట. దగ్గర JN2 దగ్గర ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వెళ్ళేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. నైట్ ఫుల్ ఓవర్ నైట్ రైడ్ చేయబోతున్నాం. ఇది పెద్దగా అయితే ఇంకా అనిపించదు. మార్నింగ్ టైంలో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు ఆల్మోస్ట్ చూద్దాం, కొద్దిగా మాత్రమే రికార్డ్ చేద్దాం. పెట్రోల్ బంక్ దగ్గర ఎటువై మీడు బ్యాగ్ బాగా కట్టిర్రు. స్టార్ట్ అయినాముండా పెట్రోల్ వేరే పోసుకుందాం. ఇది జర దొంగ ఇది బంకు. ఇక ఒక మస్క్ మిలను ఒక ఆరెంజ్. కేరళ ట్రిప్లో తీసుకురామంటే ఈ ట్రిప్లో ఏం చూసారు? ఆరెంజ్ ఒకటి, మస్క్ మిలన్ ఒకటి. JN2 దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాం. మ్యాప్ అయితే ఏం పెట్టుకోలేదు. ఉప్పల్ చౌరస్తా దాకా రోడ్ చూసిన నేను మధ్యాహ్నము. ఉప్పల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, ఉప్పల్ దాకా వెళ్ళిపోతాం. మన వాళ్ళిద్దరు వెనకాల వస్తున్నారు. వాళ్ళైతే పెద్ద అడ్వెంచర్ అయింది. యాక్చువల్గా అయితే లడ్డు బైక్ మీద రావాలి, కానీ లడ్డు బండి మధ్యలో దాకా వచ్చినాక పంక్చర్ అయిందంట. పంక్చర్ అయిందని చెప్పి దానికి పంక్చర్ చేయించారంట. ఒకటేసారి 3 అయినాయంట. పంక్చర్ చేయించిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం దూరం వచ్చేసరికి మళ్ళీ అయిందంట. ఇక ఎట్లయితే అయితే కాదని మళ్ళీ మన నవీన్ బైక్ ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి బైక్ ఇంటి దగ్గర నుంచి బైక్ తెప్పించి మళ్ళీ దీనికి ఉన్న క్యారీలు మొత్తం ఇప్పి దాన్ని కట్టిరంట. దీనికి ఉంది మొత్తం ఇప్పి దాన్ని కట్టి మళ్ళీ అప్పుడు వచ్చారు. అందుకని లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 గంటలకి బయలుదేరాలి మేము. 2 అవుతుంది. నాకేంటంటే కరెక్ట్ బండి నా వెనకనే నడిపిస్తే నాకు అనిపించదు. ఈ సైడ్ మిర్రర్స్లోనే కదా, ఇది కొంచెం సైడ్కి ఉంటే కనిపిస్తుంది. కరెక్ట్ మన వెనక కనిపించదు. అందుకే నా వెనకనే ఉండను కోయిల్. నాకు అర్థం కాదు వస్తురా లేదా అని. యాక్చువల్గా ఈ రైడ్ వచ్చేసి జస్ట్ 2 డేస్ కోసం మాత్రమే. ఈరోజు ఇప్పుడు మనము మార్నింగ్ టైం కల్లా ఎక్కడికి అంటే భద్రాచలం వెళ్ళిపోవాలి. భద్రాచలంలో మార్నింగ్ ఈరోజు నిద్ర ఉండదు యాక్చువల్గా. మార్నింగ్ భద్రాచలం నుంచి నెక్స్ట్ మెల్లగా చూసుకుంటూ గుడిసే తర్వాత నెక్స్ట్ లంబసింగి నుంచి మళ్ళీ డైరెక్ట్ హైదరాబాద్. దీనికోసం మనకు జస్ట్ 2 డేస్ మాత్రమే. టైం అయితే 2:21 అవుతుంది. ఉప్పల్ కూడా వచ్చేసినాం. ఉప్పల్ రింగ్ రోడ్, ఇది ఉప్పల్ చౌరస్తా. ఇక్కడ నుంచి మ్యాప్ పెట్టుకోవాలి, బండిలో పెట్రోల్ కూడా ఫిల్ చేసుకోవాలి. లడ్డూకి అడగాలి అలా బండి. నా బండిలో అయితే 2 పాయింట్ పెట్రోల్ ఉంది. ఇంకా నాకు తెలిసి ఇంకో 100 కిలోమీటర్స్ దాకా పోతుండొచ్చు. బట్ మన వాళ్ళ బైక్ అడగాలి. నాకు మధ్యాహ్నం నుంచి నాకు తలకాయ వస్తుంది, అట్లే పోతున్నాము. ఎందుకు వస్తుందో కూడా అర్థమవుతుంది. అట్లా మనం ఆ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే పెట్రోల్ కొట్టించుకొని చూసుకోవాలి, మ్యాప్ పెట్టాలి. చలి పెడుతుంది లైట్గా. నీ చలి పెడతలేదా లోపల పాయింట్? 5,000.
फुल कंटिन्यू करते हैं। लेवन 850 11 12 8 2000 యా మ్యాప్ పెట్టాలనా? మ్యాప్ పెడదామా? పెట్టిలా పెట్టి ఏం బస్ స్టాప్ అది? అదా హార్డ్ డిస్క్. పెట్రోల్ అయితే ఫుల్ చేయించినాము మనం. దాంట్లో 1150 రూపీస్ అయింది. నా దగ్గర 850 రూపీస్, మొత్తం కలిసి 1200 రూపీస్ ఇచ్చిన. ఇక మనకైతే డెస్టినేషన్ ఇక్కడ నుంచి 291 కిలోమీటర్స్ ఉంది. 6 అవర్స్ పడుతుందంట. మార్నింగ్ 8:30 వరకు పోతామని గూగుల్ మ్యాప్ అయితే చెప్తుంది. నీ అమ్మా ఇది ఎట్లుంది? నైట్ టైం ట్రావెల్స్ ఇట్లా, ఎందుకంటే ఈ సైడ్ ఎప్పుడు రాం కదా. ప్రజెంట్ ఉప్పల్ దాటిపోయి ఉన్నాము, చోటుప్పల్ రోడ్డు. అబ్బాకి ఇట్లా లైట్లు ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే లైట్ కనిపిస్తాం, రోడ్ కనిపిస్తుంది. రోడే కనిపిస్తుంది అసలు. మంచి టోల్ రోడ్ ఎక్కినాం ఇప్పుడే. హైవే ఉంది, ఎక్కడ దాకా ఉంటుందో నాకు కూడా తెలియదు. బట్ వరంగల్, యాదగిరిగుట్ట, భువనగిరి మొత్తం స్ట్రేట్ అంట. ఓఆర్ఆర్ కూడా క్రాస్ అయిపోతున్నాం. ఓఆర్ఆర్ ఎట్లుంది ఇది? మనం ట్రావెల్ చేసేది వచ్చేసి నేషనల్ హైవే 163. అబ్బా ఫుల్ పాగ్. అసలు ఇదే ఇట్లుందంటే లంబసింగి, గుడిసే ఆ ఏరియాలో ఇంకా ఎట్లా ఉంటుందో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు ఆ జనవరి ఎండింగ్, ఇది నెక్స్ట్ మంత్ మిడిల్ వచ్చేసరికి, ఫిబ్రవరి వచ్చేసరికి మొత్తం పోతుంది. అందుకనే పర్టికులర్గా ఇప్పుడు రైడ్ చేస్తున్నాం. అసలు టైం కూడా లేదు మా ఇద్దరికి కూడా. ఫుల్ కొంచెం బిజీ ఉన్నవి. అయినా కూడా ఒక 2 days అరేంజ్ చేసుకొని ఈ టైంకి బయలుదేరడం కారణం అదే. అసలు మేము మ్యాక్సిమం నైట్ టైం రైడ్ ఎప్పుడు చేయము. ఇది ఫస్ట్ టైం అనుకుంటా. అంటే అప్పుడప్పుడు చేసినాము, కానీ ఇట్లా నైట్లోనే ఏ రైడ్ కూడా స్టార్ట్ చేయలే. ఎప్పుడు మార్నింగ్ టైంలో స్టార్ట్ చేస్తాం. అబ్బా భయం అవుతుంది ఇట్లా రావాలంటే. ఏం అనిపిస్తుంది, మొత్తం బాగే. ముందు నుంచి చోటుకుతాడా, వెనక చోటుకుతాడా అనిపిస్తుంది. అమ్మా ఇంత డేంజర్ గా చూడలేదు. కెమెరాలు ఎట్లా కనిపిస్తుందో కానీ మాకు మాత్రం అసలు ఏం కనిపిస్తలేదు. ఇక వెనకాలకైనా స్పీడ్గా వస్తే గుద్దేస్తాడు. నేను అజర్ లైట్ లాంచ్ చేసిన. వామ్మో 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 వామ్మో. అరే అసలు డిసబిలిటీ అనేది 0. అమ్మా అరే ఏం తప్పాలంటే అసలు ఎట్లా ఉందంటే పరిస్థితి. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మాత్రం నేను ఎప్పుడు చేయలేదప్ప. ఏం ఫాగు ఏం కనిపిస్తలే అసలు. ఇప్పుడు పెద్ద లైటింగ్ ఉండేసరికి ఎట్లా కనిపిస్తుంది. అయ్యో వామ్మో వామ్మో. లదాఖ్ లాంటి ప్లేస్లో కూడా తిరిగినా కానీ ఇట్లాంటి పరిస్థితి నేను చూడలేదప్పో. మరి ఏం డేంజర్ ఉంది రోడ్ అంటే రోడ్ బాగుంది, బట్ ఫాగ్ ఏం కనిపిస్తలే ముందు మన బైక్ తప్ప. ముందుకినే కూడా వస్తారు, ఏదో వస్తుంది వెహికల్. అమ్మ ట్రైన్ వాళ్ళే పెద్దకున్నది, లారీ ఉన్నది. మా వెనకైనా కూడా వస్తాడేమో అని భయం అవుతుంది నాకు. మేము ఏంటంటే వెనకాల స్పీడ్గా వచ్చినాయి అనుకో గుద్దేస్తారు. అయినా వాళ్ళు స్పీడ్గా రారు కూడా, ఎందుకంటే అసలు ఏం విజిబిలిటీ లేదు. మాలాగానే వస్తారు రోడ్ వచ్చినా కూడా. ఇంకా మేము 50-57 అట్లా పోతున్నాం. రోడ్ అయితే అసలు ఏం కనిపిస్తలేదు. ఎందుకు రిస్క్ అని చెప్పి ఇక్కడ మంచి టెంపుల్ దగ్గర అయితే క్యాంప్ వేసుకున్నాం. ప్లేస్ అయితే బాగుంది. పొద్దున చూపిస్తాయి ఈ ప్లేస్ ఎట్లుందో. మంచి ప్లేస్ చూసి వేసుకున్నాం నైట్ క్యాంపింగ్. ప్రజెంట్ అయితే 8:34 అవుతుంది టైము. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఇంకా డెస్టినేషన్ 190 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 4 hours పడుతుందంట. వీలైనంత తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. నైట్ అయితే ఫుల్ డేంజర్ ఉండే, ఇప్పుడు పర్లేదు కానీ బాగా చలి పెట్టింది. ఇప్పుడు కూడా చల్లగా ఉంది.
పోతా ఉన్నాం ఇక ఒక 80-90 మెయింటైన్ చేయాలి స్పీడ్. ఎవరో తెలియదు కానీ సిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ 119 కిలోమీటర్స్ ఏనంట. సూర్యాపేట స్ట్రేట్, భద్రాచలం 182. కరెక్ట్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్ కూడా. 182 అంటే 181. నక్రెక్కలంట. భయ్యా సన్యాదదేనా ఈ ఊరేనా? ఓ, ఇప్పటిదాకైతే రోడ్డు మంచిగా ఉండే, ఇప్పుడు ఇట్లా వచ్చింది. మరి ముందు ఎట్లా ఉంటుందో. టైం కూడా ఎక్కువనే చూపిస్తుంది. 160 కిలోమీటర్స్కి 3 అవర్స్ అని చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. తొర్రూరు అంట. తొర్రూరు ఇంకా మెయిన్ సిటీ ఉంది లోపల. ఫస్ట్ టైం అనుకుంటా తొర్రూరు వచ్చుడా. అంటే కార్లో చాలా రోజుల కింద వచ్చింది కానీ గుర్తులేదు. వెనకాల మొత్తం తెల్లిపోయి ఎండ కూడా వచ్చిండే. ఇక్కడ మొత్తం ఫాగ్ ఉంది. ఇక్కడ ఇంకా 126 కిలోమీటర్స్ ఉంది. 2 hours 50 minutes పడుతుందంట. ఆకలి అవుతుంది, టీ అన్న తాగాలి. మన వాళ్ళేమో తాగదామన్నారు, కొంచెం వెనుకున్నారు. ఏదైనా మంచి ప్లేస్ చూసి ఆగాలి. నెక్స్ట్ ఏ ఊరు వస్తుందో పెద్దది. ఒక సిటీలోకి అయితే ఎంట్రీ అయినాము. ఇది మహబూబాబాద్ అనుకుంటా, ఎందుకంటే మహబూబాబాద్ అని ఒక బోర్డు చూసిన. పర్లేదు, బాగానే పెద్దగా ఉంది. టీ తాగదాం అనుకుంటున్నాం. దీని అవుట్స్కట్లో దొరుకుతుందా ప్లేస్? ఎడ దొరుకుతుందా? ఇదేదో గుహోలే ఉంది. ఇక్కడ మంచి ప్లేస్ ఉంది, తిందామని ఆగినాము. టిఫిన్ చేయాలి. రోటీ తెచ్చినట్టు అన్నట్టు అదే తినాలి. అంత పైకి బాగా కట్టిరప్ప అది. వాటర్ డబ్బీ వేస్తాం. అయిపోయింది, తినుడు అయిపోయింది. దగ్గర దగ్గర ఒక 40 minutes దాకా టైం పట్టింది మాకు. వీటి నుంచి బయలుదేరుతున్నాం. ఇంకా 92 కిలోమీటర్స్ ఉంది. 2 hours పడుతుందంట భద్రాచలంకి. 1 hour 56 minutes. టైం ఆల్రెడీ 11 అవుతుంది. 1 గంటల దాకా పోతామని చెప్తుంది. నాకు తెలిసి 12:30 దాకా పోతామేమో అనుకుంటున్నా. చూడాలి. తొందరగా పోయి భద్రాచలం నుంచి మారేడుమిల్లి వెళ్ళిపోవాలి. ఈ రోడ్డు, ఈ వ్యూ బాగుంది ఈరోజు. స్ట్రైట్గా పెద్ద గుట్ట ఉంది. అంతే, పెద్దగా ఏ మనసులో కన్నా బాగానే ఉంది. ఫస్ట్ రైల్వే క్రాసింగ్. 2 ట్రైన్లు కలిసి ఒక ట్రాక్ మారేది ఉంది ఇక్కడ. రెండు ట్రాక్లు ఒక ట్రాక్ అనమాట. భద్రాచలం, కొత్తగూడెం. కన్నా ఆపురేమనుకున్నాను. ఇంకా 41 కిలోమీటర్స్ 50 minutes అంట. అంటే ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోవాలి. 50 minutes అన్నదంటే మేము 30 minutes వెళ్ళిపోతాం.
ఇక్కడ ఏదో ఎలక్షన్లు జరుగుతూ ఉంటున్నాయి. ఇక్కడ అన్ని ఊర్ల కాడ చాలా మంది జామ్ అయ్యారు. ఇప్పుడే భద్రాచలం రోడ్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాము. ఇది మొత్తం ఏదో ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నట్టుంది. మొత్తం పెద్ద పెద్ద కంపెనీలే ఉన్నాయి. ఇంత ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నప్పుడు ఇన్ని లారీలు ఉన్నాయి, ఇంత ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఒక హైవే అన్నా లేదు ఇక్కడ కనీసం. ఖాళీ ఈడ మాత్రమే ఇంత పెద్ద రోడ్ ఉంది, పక్కకు మొత్తం చిన్న రోడ్ ఉంది, అది కూడా బాగాలేదు. 4 గంటలు 3-4 గంటలు వచ్చే రోడ్లో 6-7 గంటలు వస్తున్నాం. ఇదే భద్రాచలం కమ్మని అనుకుంటున్నా. ఏమా అవో చెరువు గుడి అవతలు ఉంటుంది. భద్రాచలం అయితే రీచ్ అయిపోయినాం. నీళ్ళు అయితే పెద్దగా ఏం లేవు. ఆల్మోస్ట్ ఎండిపోయింది ఇది. అటు సైడ్ నాకు తెలిసితే గుడి కట్టుందేమో, స్నానం కాడ వేసినాం అన్నట్టు ఒకసారి గుర్తుంది. కానీ మాడేమో ఇటు ఉంది అట్లుంది గుడి. భద్రాచలం అయితే రీచ్ అయినాం. ఇప్పుడు మెయిన్ గుడిలో కామన్ అనుకుంటా అది. మేమేమో చెరువు కాడికి పోవాలా. ఎక్కుతున్నాం. ఎట్లా అట్లా కింద దించుదామా, ముందుకు పోదామా? ముందుకు కూడా ఉంటుంది, దించుదామంటే దించుదాం. బాగుంటే ఇండే ఉందాం, లేదంటే ముందుకు పోదాం. ముందా పోదాం అంటున్నా. చెప్పు లడ్మియా, అదే బండి తీసుకుని పోదాం. మళ్ళీ ఆడికినే వేరంటావా వాళ్ళంతా? ఉన్నాడు, ఆడికినే దించుదాం. టెంపుల్ కాడున్నది, ఈయనే కట్టుకొని పోవాలి. ఇక బండి గీడనే పెట్టాలి. అంత అయిపోయినాక ఆడికి ఇద్దాం, స్నానం చేసి ఆడ కట్టుకుందాం. బండి ఆడ చెట్టు కింద పెడదాం. అన్ని సామాన్లు లోపల బ్యాగ్లో పెట్టి కడదాం. ఏవి పంచ వేసుకుని వస్తాం, షర్ట్ ఒకటి వేసుకొస్తాం, పంచ ఒకటి ఏదో ఒకటి షార్ట్ బీట్ వేసుకుని వస్తాం. లేదు బండి ఆడి ఉండదంటే ఆడి ఉండదు. మరి ఆడుంటే మళ్ళీ అది రిస్క్, గీడుంటే ఏమి ఇంకా కదా. ఇక్కడ నుంచి కిందకి దిగుతున్నాం. రివర్ సైడ్ క్యాంప్ అంటావు. బుకింగ్ ఉన్నవారికి మాత్రమే అంటారు ఇది. మళ్ళీ మా దగ్గరనే క్యాంపింగ్ టెంట్లు ఉన్నాయి. ఇండ్లు వేసుకునేది దీన్ని వెనకేసుకుంటాం కావాలంటే. ఏడేగో ఎవరిని అవ్వ. ఈ షాప్లో ఓపెన్ చేయరంటావా?
టైం ల్యాప్స్ పెడదామా? ఇరవై ఉండే మనం ఇరవదమ్మా చెప్తా సరే టైం ల్యాప్స్ ఎట్లా వస్తుంది? కెమెరాలో ఉందా పైన గుళ్ళకి? లేదనుకుంటా పెడతా. మేము నది స్నానం చేసుకొని గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. మంచి ట్రెడిషనల్ వేలో డ్రెస్ అయితే వేసుకున్నాము, పంచ షర్ట్. ఇక్కడ నుంచి అయితే కెమెరా గుడిలోకి అయితే అలౌ చేయరు. కిందనే లాకర్స్ ఉన్నాయి, ఒక ముందు లాకర్స్లో పెట్టేసి జస్ట్ 5 రూపీస్ అంటే ఒక మొబైల్కి. మా దగ్గర 3 మొబైల్స్ ప్లస్ 2 కెమెరాలు కూడా ఉన్నాయి, గోప్రోలు. ఇక్కడైతే హ్యాండ్ ఓవర్ చేసి పైకి వెళ్తాము. ఇక్కడైతే మంచి మంచి ఫోటోలు తీసుకున్నాము. లాస్ట్లో యాడ్ చేస్తే ఫోటోలు చూడండి ఎట్లున్నాయో.